జై శ్రీరామ్. ప్రియ హిందూ బంధువులారా, మనం అసలైనటువంటి స్థలంలో ఉన్నాం. ఈ స్థలం ఏమిటిది? పొలం. మనకి తిండి పెట్టేటువంటి పొలం. ఈ పొలమే మన బలం. ఈ పొలమే మన బలం. ప్రపంచంలో ఏది కాపాడుకోకపోయినా పర్లేదు, దీన్ని కాపాడుకోవాలి. ఎందుకని? మనం బతకడానికి ఆధారమైంది. ఇది కాపాడేవాళ్ళు, దీని నుంచి మనకు ఆహారాన్ని ఇచ్చేవాళ్ళు ఇదిగో ఈ మట్టి మనుషులు. వీళ్ళు మట్టి మనుషులు కాదు, వట్టి మనుషులు కాదు, వీళ్ళు గట్టి మనుషులు. వీళ్ళు వీళ్ళతో మనం మాట్లాడదాం. మాట్లాడే ముందు కొన్ని విషయాలు ఏం పేరు? నీ పేరు? వెంకట శివరాం ప్రసాదా? సంతోషం. ఏం చేస్తుంటాడు? కూలి పని అండి. ఇలాగే వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయం, రైట్. ఇప్పుడు ఈ పంట వేశారు. లాస్ట్ ఇయర్ ఏం వేశారు? పోయినాడు దీంట్లో? పోయినాడది బంతి తోట వేసామండి. ఓకే. బాగుందా? బాగుంది. అమ్మాయి సంతోషం. ఎవరు బాగుంటే ప్రపంచం బాగుంటుంది చెప్పరా? ఎవరు బాగుంటే ప్రపంచం బాగుంటుంది చెప్పున్నాను. ఎవరు బాగుంది? రైతు బాగుంటే ప్రపంచం బాగుంటుంది. కొట్టనమ్మ మహేష్కి. రైతు బాగుండాలి. అందుకని రైతుకి గౌరవం ఇచ్చేలాంటి వ్యవస్థే ఉండాలి. అంతేగాని రైతు కుటుంబంలో పిల్లనివ్వడానికి ఏడుపు. వాడు సెక్యూరిటీ గార్డ్ అయినా పర్వాలేదు, ఇంకోడైనా పర్లేదు, అందుకని రైతుకి పిల్లనివ్వరు. ఎవరు లేకపోతే నువ్వు లేవో అతను నువ్వు బతికించుకోకపోతే చేసుకున్న వాళ్ళకి అయితే ఇస్తారండి. రైతుకి మాట్లాడి కష్టపడి పని చేస్తాం కదా, అందుకని రైతు కుటుంబంలో పిల్లనివ్వరు. నాకు అర్థం కాదు అసలు. రైతు నిజాయితీ పరుడండి. మోసం చేయడం రాదు కదా. రాదు. ఎన్ని కష్టం వచ్చినా భూదేవి తల్లి ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్నైనా మళ్ళీ భూమిని నమ్ముకుని భూమి మీదే ఆధారపడి ప్రజల కోసం కష్టపడతా ఉంటాడు. కానీ ఆయనకి అది తెలీదు. కాదు, ప్రజల విషయం పక్కన ప్రభుత్వం కూడా పనిచేయదు కదా. మనకి ఇప్పుడు మేము దుక్కుదున్ని చేయకపోతే కోట్లు సంపాదించిన వాడు మాత్రం ఆ రూపాయలు తింటాడు, బంగారం తింటాడా, కాగితాలు తింటాడు. గడ్డి కూడా మిగలదాడు తినడానికి. అందుకే ఒక పెద్ద ఆయన చెప్పారు, శేషప్పకవని, లక్షాధికారైన లవనన్నమే గాని మెతుకు బంగారం మింగబోడు. ఏమిటి దాని అర్థం? ఏమిటి? లక్షాధికారి అయినా సరే బంగారం తింటాడా? ఏంది? తింటారు కదండి. అన్నం వేసుకున్న అన్నం తినాల్సిందే కదా. కాబట్టి మనం పోలీసులు లేకపోతే రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు వస్తే కాదు హడావిడి క్రికెట్ వాళ్ళు వస్తేనో వాళ్ళ వల్ల ముద్ద రాదండి. ఎవడు ముద్ద పెడుతున్నాడు వాడు కదా గౌరవించబడవలసిన వాడు. ఏం చేస్తాం? మన వ్యవస్థని అలా దిగజార్చారు. అబ్బా, ఎందుకంటే ఇది నా స్వానుభవం. మా బాబాయ్ ఇంటికి వెళ్తే ఆయనకి 2 మగపిల్లలు పిల్ల ఏదో డిస్కషన్లో, ఏంటి బాబాయ్, ఆయన వ్యవసాయం చేసేది, ఏంటి బాబాయ్ పొలం సంగతి ఏంటి అని ఏదో సందర్భం వచ్చింది ఇప్పుడు చాలా క్రితం. వస్తే ఆయన అన్నాడు, మా పిల్లలకి చెప్పాను, మరి మీరు ఇందులో దిగమాకండి, బాగా చదువుకుని ఏదో ఉద్యోగాలు చేసి బతకండి రా, మరి పొలం నేను ఉన్నంతకాలం చేస్తాను, తర్వాత ఏదో ఎవరికో ఇచ్చాడు ఏదో. అంటే వ్యవసాయంకి వారసత్వం లేదు. రాజకీయ నాయకులు వారసత్వం ఉంది, సినిమా వాళ్ళకి వారసత్వం ఉంది, పోలీసు వాళ్ళకి, డాక్టర్లకి, ఇంజనీర్లకి వారసత్వం ఉంది. వ్యవసాయదారుడు వారసత్వం లేదు. ఓ పోలీసు కొడుకు పోలీసు అవ్వలేదు, ఏం పెద్ద నష్టమేంలే. ఓ రాజకీయ నాయకుడి కొడుకు, సినిమా వాడి కొడుకు, వాడికి వారసత్వంతో కొనసాగలేదు, ఏం నష్టంలే. కానీ రైతుకి వారసత్వం లేకపోతే నాశనం అయిపోద్ది కదా. ఎవడ పెడతాడు రా తిండి? భూమి నాశనం అయిపోద్ది. నాకు ఈ పొలంలోకి రాగానే 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాను. మా అమ్మమ్మ గారి ఊళ్ళో చెరువు పక్కన పొలాల్లోకి వెళ్తే మంచి వాన వచ్చేసింది. నేను మా పెద్దమ్మ గారు అబ్బాయి, భయంకరమైన వాన వచ్చేసింది. మేము పరిగెట్టి ఎంతవరకు వెళ్ళి వాన తగ్గలే, ఇట్లా ఒక పశువుల పాక వస్తే అక్కడ ఆగి మేము ఎందుకు వెళ్ళామంటే తాటికాయలు తెచ్చుకోవడానికి వెళ్ళాం. తెచ్చుకున్నాం, వాన భయంకరం, మొత్తానికి వచ్చామని కాదు చెప్తున్నా. సో పొలంతో మనకి ఇంకో విషయం చెప్పాలి. ఏమిటంటే నేను చెప్పులు తీసి అలా అడుగు పెట్టగానే చల్లగా తగిలింది భూదేవి తల్లి. అసలు పొద్దున్న లేచి మనం మట్టి మీద నడవాలి. ఏదో హైవే మీదకి కదా అని చెప్పులు వేసుకొచ్చాం, కానీ పొలంలో చెప్పులు వేసుకుని నడవకూడదు. భూమికి మనకి సంబంధం ఉండాలి, అప్పుడు ఆరోగ్యం ఉంటుంది.
ఎందుకంటే భూమిలో 18 ధాతువులు ఉన్నాయి. పండితుల కంటే కూడా గొప్ప గొప్ప అవధానుల కంటే కూడా గొప్ప గొప్ప స్వామీజీలు పీఠాధిపతుల కంటే కూడా గొప్పగా గౌరవించవలసిన వాళ్ళు ఇద్దరు. ఎవరో చెప్పనా? ఒకటి రైతు, ఇంకోటి కుమ్మరి. ఎందుకు చెప్పు? రైతు అంటే అన్నం పెడతాడు. కుమ్మరి ఏం చేస్తాడు? కుమ్మరి అయితే అండి మనం ఆ అన్నాన్ని ఉడికించి పాత్రలనే తయారు చేస్తాడు అండి. అందుకని కుమ్మరికి రైతుకి మనకి మట్టి సంబంధం కదా. పాత్ర లేకపోతే ఎలా ఏం తింటావు? సరే నువ్వు అన్నం పండించావు, తినాలి కదండి. ఎలా అన్నిటికంటే బెస్ట్ పాత్ర ఏంటి? బెస్ట్ పాత్ర ఏంటి? బంగారమా, కంచా, స్టీలా? అన్నికన్నా మంచిది మట్టి పాత్ర. మట్టి పాత్ర. ఇది నా మాట కాదు, సైంటిస్ట్ మాట. మట్టిలో ఉండే ధాతువులు అంత గొప్పవి. నేను ఇప్పుడు కూడా కొండలోనే తీసుకుంటాను తిరుపతిలో ఉన్నప్పుడు. ఇంకో విషయం ఏంటంటే, మరి రైతు వ్యవసాయం చేయాలంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? పాదులు తెస్తున్నారా? గాడేస్తున్నారా? సరే, ఇప్పుడు అలా వేయడానికి గుణపం కావాలి, పార కావాలి, తొలికి కావాలిగా. ఇవి ఎవరు చేస్తారా? ఎవరు చేస్తారు? కొన్ని వడ్రంగి. ఇవి తయారు చేసేవాడు ఎవరు? కుండలు చేసేవాడు కుమ్మరి, ఇవి తయారు చేసేవాడు కమ్మరి. ఓకేనా? ఈ కమ్మరే ఇవి తయారు చేయకపోతే నువ్వు వ్యవసాయం ఎక్కడ చేస్తావు? కాబట్టి ఈ ముగ్గురు మనకి త్రిమూర్తులు: కమ్మరి, కుమ్మరి, రైతు. అటు కమ్మరి, ఇటు కుమ్మరి, మధ్యలో రైతు. వీళ్ళు ముగ్గురిని కాపాడుకోవాలి. నువ్వేం విలువేవో, ఎవడు అన్నం పెడుతున్నాడో, ఎవడు నీ కడుపు నింపుతున్నాడో. ఇది సేంద్రీయ వ్యవసాయం. చూడు, అంటే మామూలు ఫాస్ఫరస్ అది కూడా వేశారు, కానీ ప్రకృతి దగ్గరగా బతకాలి. తప్పు వేసామండి. అది ఇది నిజంగా ఈ పెంట ఈ పశువుల పెంట వేయలేదనుకోండి, ఈ రసాయనిక ఎరువులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల మనకి ఇబ్బంది, నష్టమే కానీ లాభం అనేది ఉండదు. దీనివల్ల సంవత్సరం వరకు కూడా భూసారం బాగా వద్దు, కంపోస్ట్ అయ్యండి, భూసారం బాగా పెరిగిద్ది మాట అండి. ఈ యొక్క పశువులు ఎరువు వేయటం వల్ల భూసారం బాగా పెరిగి మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి మాట అండి. ఇప్పుడు భూమి సారం పోయింది. ఎందుకు పోయింది చెప్పండి? విపరీతమైన ఎరువులు వేసి కదా. అవునండి. ఇప్పుడు నేను మీ ఊరికి నల్లాకులవారిపాలెనికి 11 ఏళ్ల క్రితం వచ్చా. ఆ విషయం నేను మర్చిపోయాను. నిన్న మాస్టర్ ఫోటోలు తీసుకొచ్చి చూపించారు. నా ఫోటోలు నాకే. మీరు అప్పుడు వచ్చారండి ఇదే రామాలయానికి. అయితే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏమిటంటే, అప్పుడు మేము గో ఆధారితంగా వ్యవసాయం చేయమని చెప్పడానికే మేము తిరిగాము. అప్పుడు నడుస్తూ మాట్లాడుకున్నాం. మట్టితో మనకు సంబంధం లేకపోతే ఆ జీవితం వ్యర్థం. అదే నాన్న రా. అప్పుడు మేము ఒక ప్రశ్న అడిగాను, మిమ్మల్ని కూడా అడుగుతాయి. ఏంటంటే, ఎకరం పొలం వరి పండించడానికి ఆయన అడుగుదాం. ఉన్నోళ్ళు పెద్దడు కదా, అటు నుంచి ఇటు వద్దాం. అది కరెక్ట్. ఏమండి మీ పేరండి? గంగయ్య గారు. నారాయణ. మీ వయసు ఎంత ఉంటుంది? 75. సంతోషం సార్, నమస్తే. రాజకీయాలు పడ్డాయే చిన్నప్పుడు అలా చూసేవాడు. ఒక మాట చెప్పండి, ఇప్పుడు పొలానికి ఎకరానికి వరికి ఎంత వేస్తుంటారు ఎరువు? మీకు తెలిసినా తెలియదు. ఒక నిమిషం ఆ పిల్లడు చెప్పు. ఏంటి 2 బస్తాలు అంటే ఒక 100 కేజీలు వేస్తామండి. 100 కేజీలు వేస్తారు కాదు, మొత్తం అయ్యేసరికి మన దగ్గర కూరిపై 100 వచ్చేసరికి ఎన్ని బస్తాలు? అదేంటి అంటే 2 బస్తాలు మాట అండి. 2 బస్తాలు వేస్తామండి. 4 సార్లు అయితే పిచికారీ చేస్తామండి. 10 కేజీలు ఏమో గుళికలు వేస్తామండి. అంతేనండి. వరి విషయమా నువ్వు చెప్పేది? ఇదే వరి విషయమేనండి. వరి విషయం. సరే, మరి 2 బస్తాలతో 100 కేజీల ఎరువుతో వరి అయిపోతుందా? అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది? అందరూ అలా చేయట్లేదుగా. అంటే ఇప్పుడు సార్వా కదండి, వేసవికాలం మట్టి ఆరుతుందండి.
అదే అదే మట్టి ఆరండి. అప్పుడు ఆ టైంలో సార్వాకు పూడ్చినప్పుడు ఒక ఏపుగా వస్తుంది మట్టి. మళ్ళీ దాల్వా విషయానికి వచ్చేటప్పటికి ఇంకా మట్టి ఇంకా ఆరదు మట్టి అండి. ఇంకా చెమ్మగానే ఉంటుంది. మరి ఎమ్మటినే పుడతా ఉంటే 40 రోజులు పంట అదండి. అదే 40 రోజులకే 40 రోజులు కదండి, 90 రోజులు పంట. అదే కదా బాబు, అదేండి 90 రోజులు పంట అండి అది. దాల్వాకి అయితే ఒక 8 బస్తాల దాకా 6 బస్తాలు 8 బస్తాలు పడుతుంది. అంటే ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. సారం భూసారం ఉంటుంది మాట అండి. సారవా విషయంలో సారం ఉంటుంది, అందువల్ల తక్కువ పడుతుంది. దాల్వా విషయంలో కాదు, ఉండదండి. సరే, ఇప్పుడు టైం ఎక్కువ ఉంటుందండి సారవా. అవునవును. ఇది యాసంగాలం అంటే కాలి భూమి కాలి ఎరువులు తక్కువ పడుతుందండి. భూమి ఏంటి అది అదండి. అదే మళ్ళీ ఇప్పుడు దాళం ఊడ్చామనుకోండి, దానికి టైం తక్కువ ఉంటుందండి. ఇప్పుడు కోసిన వెంటనే మళ్ళీ ఆకుమూడ వేసి మళ్ళీ ఏం చేస్తారంటే వెంటనే ఊడ్చేస్తారు కదా, మందు ఎక్కువ తింటదండి ఎరువులు. ఓకే ఓకే ఓకే. మరి ఇతను బాగా పండించాడు, 50 బస్తాలు పడ్డాయి, లేకపోతే 60 బస్తాలు పండించాడు ఎకరానికి అని బాగా ఫోటోలు వేస్తుంటారు కదా. అలా పండించడానికి కారణం ఏంటి? ఎలా పండించగలిగాడు అతను? అది జాగ్రత్తగా చూసుకుంటామండి. టైంకి మందు కొడతాం, మందులు వేస్తాం. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. ఏం పేరు నీ పేరు? నా పేరు కోదండ రామయ్య అండి. అబ్బా చంపేశావు కదా బాబు. రాత్రి పడుకునే ముందు వీడియో చూసి పడుకున్నాను. జగదీశ్వర వారి గురించి తనికెళ్ళ భరణ గారు చెప్పిన వీడియో. ఆయన ఏం చెప్పారంటే, రమ్మని చెప్పు పొలంలోకి. ఇదా ఒక ఫస్ట్ బస్తాల ఒక 5 నిమిషాలు చేస్తా స్వామి గారు మాట్లాడు. రమ్మని చెప్పి వీడియో తీస్తాను. ఇంకో వాటర్ బాటిల్ తీసుకురమ్మని వాడు కాదు. మరి ఫోన్ ఎత్తకూడదు మధ్యలో. అదే వాడైతే ఎత్తు, నువ్వు ప్రతిదీ ఫోన్ ఎత్తకూడదు కదా. ఒక పని చేయాలి. కొద్దిగా అలా ఉండండి, తప్పుకో. అలాగే వారు రాత్రి తనికెళ్ళ భరణి గారు మాట్లాడుతూ రామచంద్రమూర్తి చేతిలో కోదండం, జీరు స్వామి వారి చేతిలో త్రిదండం అన్నారు. అదే తలుచుకుంటూ పడుకున్నా నువ్వు కోదండరావు భలే వచ్చావు. సంతోషం. ఒక మాట అడుగుతా, ఇప్పుడు పొలంలో ఎక్కువ పంట వస్తే మంచిదా, తక్కువ వచ్చినా బలంగా వచ్చింది మంచిదా? అది తక్కువగా బలంగా వచ్చింది మంచిదండి. మరి ఎక్కువ అంటే ఎరువులు వేసేసండి మనిషి అది బాగా పండించడం తప్ప ఏమి ఉండదండి అందులో. అవునా? ఇది వరకు అండి పెంట వేసేవారండి. అక్కడికి పెంట వాళ్ళు పండించేవారు. అందుకే కదండి ఇప్పుడు అక్కడికే వస్తున్నాను, అక్కడికే వస్తున్నాను, ఆ పాయింట్కే వస్తున్నాను. మరి ఏమండి వారి పేరు మర్చిపోయాను. గంగయ్య గారు మీరు కూర్చోండి, పర్లేదు. ఇప్పుడు మీకు 75 ఏళ్ళు కదా, ఓ 50 ఏళ్ళు వెనక్కి వెళ్తే 50 ఏళ్ళు వెనక్కి వెళ్దాం. పొలంలో ఎంత ఎరువు వేసేవారు 50 ఏళ్ళ క్రితం? యూరియాలు, ఫాస్ఫరస్లు, జింకులు. నీకు 5 సంవత్సరాల టైంలో, నీకు 25 ఏళ్ళు ఉన్నప్పుడు. అవునా? అదే అదే అక్కడికే వస్తున్నా. చిన్నప్పుడు కూడా పెంటనండి, తెలుసు. మా చిన్నప్పుడే పెంట అయితే నువ్వు బలివాడు. ఈ ఎరువు అంటించారు మనకి, అవునా కదా? ఆడ వ్యాపారం కోసం మనకి తగిలిచ్చాడు. గంగయ్య గారు కాదండి, ఇప్పుడు మీరు ఈ పిల్లోడు అంత ఉన్నప్పుడు వ్యవసాయంలోకి వచ్చి ఉంటారు కదా, వీడికి 16 ఏళ్ళు. ఓకే, ఓ 50 ఏళ్ళు వెనక్కిపోతే ఎంత వేసేవారు ఎకరం పొలానికి? అసలు మందు వేసేవారు కదండి. ఇది దోళ్ళ పంట మామూలుగా చాలా కట్టేసారు సంక్రాంతి వెళ్తులోకి. అవును, ఈ గడ్డి కట్టేస్తే అదే బలి ఉంది అంతే. అంతే పని చేసేయండి. అవును, అంతే అండి. రాను రాను యూరియా పెరిగిందండి. యూరియా హైబ్రిడ్ పంటలు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే పెరిగిందండి. అంటే వేగంగా పెరిగిపోద్ది పొలం, ఆ తిన్నోడు వేగంగా మట్టిలో కలిసిపోతుంది. ఒర్రాకు కోసేవారండి, ఒర్రాకులు కోసేవారండి సూతలో. అవును అవును, కోసి కట్టలు కట్టి దోలకేసేవారండి. అవును, ఎంటనేమో చేలలో తోలి మేపేవారండి. అవును. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు ఆ పంట ఏముందండి సార్వాకే. మరి సార్వా పంట కదండి ఇది, సారం లేని పంట సార్వా పంట. అయ్యో, అప్పటికి ఇప్పటికి అలా తేడా వచ్చేసిందండి. కిష్టకాటుకులు అక్కులు చూసేవారండి. 5-6 బత్తాలు రైతులకు ఆ చేతి తెగబడి వేసింది అనేవారండి. 5-6 బత్తాలు అయితే 5-6 బత్తాలు రైతులకి. ఇప్పుడు ఏముందంటే ఆఖరికి 50 బత్తాలు అయినా కానీ లేదు కదండి. ఇప్పుడు మనసు తృప్తి లేదండి. మనసుకి తృప్తి లేదు, మనిషికి. అంటే ఒక మాట చెప్తాను కోదండరామం, కాదు నాన్న నేను చెప్తాను విను.
పెట్టుబడి తక్కువ ఒకటే కాదు నానా, పెట్టుబడి తక్కువ ఒకటే కాదు. విషయం ఏంటంటే నాన్న ఇట్లా పెట్టుబడి ఒకటే తక్కువ విషయం కాదు. అప్పుడు ఏదో ఎలా బతకాలనుకునే వాళ్ళం అంటే, ఒరే మన తిండి మనం తిని మన పంట మనం పండించుకుని వాడికి అపకారం చేయకుండా పెట్టగలిగితే ఒకరికి పెట్టి బతకాలి అని సంతృప్తికరంగా జీవించేవాళ్ళు. అప్పుడు ఆశలు ఎక్కువ లేవు. అవునా? అవును. అన్ని మెతుకులు ఉండేదంటే కింద అంతా గంజండి. అవును. తాగేవారండి. పాలు అమ్మేవారండి. దోళ్ళే వేళని కొనుగోరండి. అందరికీ దోళ్ళు ఉండేయండి. ఇప్పుడు దోళ్ళు ఎక్కడ ఉన్నాయండి? అవును. దోళ్ళు ఏమి లేవు కదండి. లేవు కదండి అసలు. ఎన్ని ఆవులు ఉండేయండి ఈ కలతలో మా చింతనలో. వెనకాలేమో ఒకరు, ఎదరేమో ఒకరండి. సరిగా పట్టుకోరా, నిద్రపోతున్నావా? వెనకాల ఒకరండి, ఎదరు బాబు. వెనకాలేమో ఒకరు కాసేవారు మేకలకి వెళ్ళని, ఎదరేమో వెళ్ళిపోకుండా కాపేసేవారు దోళ్ళని. అన్ని దోళ్ళు ఉండేయండి ఇక్కడ. అంతా పోయిందండి. ఇక్కడ ఉండేదండి 4 నిట్రాలు పాకు ఉండేదండి. ఇక్కడ 4 నిట్రాలు పాకు ఉండేదండి. ఆ పాకనంటే చూడండి. ఇప్పుడు ఏంటి అసలు ఓ దాని మీద కట్టమైపోతుందండి. మీకు మాట, మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీకు తెలుస్తుంది. ఎవరన్నా పిల్లని ఇవ్వాలంటే ఏం చూసేవాళ్ళు కోదన్నాం? పాడి పంట, ఎన్ని ఆవులు ఉన్నాయి, పశువులు ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ అది. తర్వాత పొలం ఎంత ఉంది, అది ఆ మాట బాబు ఉండకూడదు. నువ్వు బలివాడు. ఇంకేమన్నా ఉందా ప్రమాదం? మా పిల్ల అత్త ఏదో చెప్తా, అత్త పోరు ఉంటే రాదు. ఉంటే అదే ముందు చెప్పేస్తారండి. నువ్వు మీ నాన్న వదిలేయి. అలా వదిలేస్తేనే కాపురం. ఆడపడుసు ఉన్నదాన్ని చేస్తలేదండి. ఆడపడుసు అసలు ఏమన్నా నువ్వు నేను, నాకు నేను ఏదో అంటారు, నువ్వు నీకు నేను, అది ఏదో ఆ మాదిరి. అమ్మమ్మమ్మమ్మమ్మ రామచంద్ర నాశనం చేశారు. నా బాధ ఏమిటంటే, ఏది మూలమో దాన్ని పాడు చేయకూడదు కదా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, వ్యవసాయం చేయాలంటే భయ వచ్చేసి స్థితికి తెచ్చారు. అవునా కాదా? వ్యవసాయం చేయాలంటే భయపడిపోయే స్థితికి తీసుకొచ్చారు. అది ఎలా ఉందండి? రైతు ఎన్ని మొక్క అంటున్నారండి. ఏం లేదు, ఇగో మాట్లాడకూడదు. కడుపు మండిపోయి మాట్లాడుతున్నా. వెన్ను మొక్క కాదు, ఎంటుక మొక్క. కడుపు కాలిపోయి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మా నాన్నతో పాటు నేను వెళ్ళేవాడు పొలానికి. ఏదో నేను అంటే నాన్న ఇగో ఇలా అన్ని రకాలు చేసేవారు. సో అని మేము అన్నీ నాన్నకి వేసి ఏదో నాన్న చెప్పింది చేసేవాళ్ళం. నాన్న ఏమనేవారంటే, ఓ మాట నాకు బాగా గుర్తు, ఒరే పొలం మనతో మాట్లాడతారా అనేవారు. అదేమిటి నాన్న అంటే, మనం గుర్తుపడుతుందిరా, మనం భూమిని ఎప్పుడు మనం కాళ్ళతో తొక్కి చూసుకోవాలరా, రైతును గుర్తుపడుతుందిరా అనేవారు. అలాంటిది రైతు ఇంట్లో పిల్లనివ్వడానికి ఏడుపు, రైతును గుర్తించరు, గవర్నమెంట్ గుర్తించదు. పోనీ ఎవరో మోసం చేస్తే ఒక అందం, రైతును గవర్నమెంటే మోసం చేసేస్తుందే. ఇప్పుడు ఏదో మరి ఏదో పథకం వచ్చింది, ఏదో చెప్పారు, నాకు పూర్తిగా తెలీదు. ఇప్పుడు ఈ పండించిన వాడే ఎప్పుడు కావాలితే అప్పుడు, ఎక్కడ కావాలితే అక్కడే అమ్ముకునే స్థితి ఏదో పెడుతున్నారని చెప్పు. దాన్ని కొనుగోలు కేంద్రం పెట్టారండి. అది నమోదు చేయించుకుంటే మనం అమ్ముకోవచ్చు. ఇది కావాలి. నాకు అర్థం కాదు. నాకు రైతు చాలా బాధపడ్డాడు. అతను అమ్ముకుని ఆ బోకరే మనకి తిన్నాక మనకి ఇచ్చి, నాకు అర్థం కాదు. కష్టపడేవాడికి కదా విలువ ఇవ్వాలి. నేను రైతు చాలా బాధపడి ఏం చెప్పాడంటే, పండించేది మేము ఎక్కడికన్నా పోయి అమ్ముకుందామంటే కూడా ఆడి ఏదో శంకర్లో పోతేనే తీద్దాం అన్నట్టు ఆ బ్రోకర్ గాడి ద్వారానే వెళ్ళాలంట. ఇప్పుడు షాప్ వాడు ఉన్నాడండి, ఆడు వస్తూ వాడు ఎంత బాబు ఇది ఆడు చెప్తాడు. రైతుకు లేదా అంటే నువ్వు పండించే అంతే అండి. మా చెప్పినంత కొండవు ఆడు చెప్పాలి మయంగా ఇప్పుడు నాకు అర్థం కాదు. ఇప్పుడు దీన్ని మొక్క నాటినప్పటి నుంచి దీనికి ఎంత పని చేస్తే ఆరుగాలం, దీనికి ఎంత ఖర్చు అయింది, ఎంత కష్టపడ్డారు, దీనికి రేటు కట్టాల్సింది ఎవడో కష్టపడ్డాడు కదా.
ఆడెవడో కడతాడు. ఇప్పుడు ఆడు చెప్పిన రేటు కొనకపోతే వెళ్ళిపోమంటాడు. ఇప్పుడు రిలయన్స్ షాప్ ఉంది, లేకపోతే ఇంకో హెరిటేజ్ ఉంది, ఆడు 399 రూపాయలు అన్నాడు. 390కి ఇస్తాడు. అది ఇవ్వడు కదా. అవును, వస్తుంది. అదేదో విన్నాను, నువ్వు చెప్పింది విన్నాను నేను. ఇప్పుడు నేనేమంటా అంటే రైతుకు స్వతంత్రం ఉండాలి. అది కాదు, రోడ్డు పక్కన అమ్ముకునేవాడు కొన్న స్వతంత్రం పండించేవాడికి లేదా? అందుకని రైతు ఖచ్చితంగా రైతే రాజు, రైతే వెన్నెముక అని కబుర్లు చెప్పడం కాదు. రైతు మాట శాసనం కావాలి. రైతు మాట శాసనం కావాలి. ఏముంది, నువ్వు తినడానికి గడ్డి కూడా ఉండదు రైతు లేకపోతే. గడ్డి తిని బతకాలంటే గడ్డి కూడా ఉండదు నీకు రైతు లేకపోతే. కబుర్లు చెప్తారు, కబుర్లు రైతుల విషయాల్లో. లేకపోతే విత్తనాలు ఆడే ఇదిగో ఓ మాట చెప్తాను. విత్తనాలు పూర్వం మనం ఏమన్నా క్యూ లైన్లో నుంచి కొనుక్కున్నామా చెప్పండి? క్యూ లైన్లో నుంచి రైతులు విత్తనాల కోసం పడిగాపులు, దానికోసం పోలీసులు, లాఠీ చార్జీలు, తుపాకీ కాల్పులు ఇవన్నీ ఉన్నాయా? అవునా? గాది పెట్టుకునే వాళ్ళం కదా, మళ్ళీ దాచుకున్నాం, పెట్టుకునే వాళ్ళం. తెలుసు, ఆ గాది ఉండేది, ఆ గాదిలో దాచుకునే వాళ్ళం. మళ్ళీ వచ్చే ఏడాదికి దాన్ని వాడుకునే వాళ్ళం. అరే అమ్మో, రైతుని కాపాడకపోతే మొత్తం నాశనం అయిపోద్ది. మీరు గమనించండి, వ్యవసాయం చెయ్యాలి అని ఆసక్తి చంపేశారు. పొలాలను తగ్గించేశారు. రియల్ ఎస్టేట్కి ఇచ్చే వాల్యూ పొలానికి లేదు. ఎవడో ఒక పనికిమాల రాజకీయ నాయకుడికి, పనికిమాల సినిమా వాడికి ఇచ్చే వాల్యూ రైతుకు లేదు. సినిమా డైరెక్టర్ చచ్చిపోయాడు, సో వాట్? సినిమా హీరో చచ్చిపోయాడు, సో వాట్? ఓ రాజకీయ నాయకుడు చచ్చాడు, సో వాట్? రైతు చస్తే నువ్వు చచ్చావురా. ఈ దేశం ఎదిగింది అని ఎప్పుడు చెప్పాలి తెలుసా? రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఆగిపోతే ఇది ఎదిగినట్టు. అంతేనండి. అన్నం పెట్టేవాడు చచ్చిపోతే నువ్వేం బతికినట్టురా, వెదవ బతుకు. నేను ఒక వీడియో చూశానయ్యా. నన్ను మీ పేరు చెప్పాను. నాయన ఏం పేరు మీ పేరు? ఇదే సార్ సత్యనారాయణ గారు. మీ పేరు సార్? సుబ్రహ్మణ్యం. మన సార్ మీరు? గండరాజు. గండరాజు గారు. ఈ అబ్బాయి ఆయన గండరాజు, చిన్న గండరాజు, పెద్ద గండరాజు. నా పేరు కనకయ్య. సంతోషం. నేను కనిపెట్టాడా? కనిపించానా? మరి అంతే కదనా, పెద్ద గండరాజు, చిన్న గండరాజు. సరే, నేను ఒక మరాఠీ వీడియో చూశానన్నా, గుండె అట్టే అయిపోయింది. అది చూస్తేనే భయం వేసేసేది. ఎందుకంటే ఒక చిన్న బిడ్డ, దానికి 10 ఏళ్ళు ఉంటాయి. ఆ పిల్ల వాళ్ళ నాన్న పొలానికి వెళ్తుంటే అది భయపడిపోయి స్కూల్కి వెళ్ళడం మానేసి, ఫ్రెండ్స్ని మీరు వెళ్ళిపోండి అని ఈ పిల్ల వాళ్ళ నాన్నకి వెనకాల కనపడకుండా పొలం దగ్గరికి వెళ్ళేది. తండ్రి వెనకాల అంటే తండ్రికి కనపడదు. అది ఆ చెట్లు చాటున, గోడ చాటున వెళ్ళేది. వాళ్ళ నాన్న పొలానికి వెళ్ళి మళ్ళీ వచ్చేసే వరకు చూసుకునేది. మళ్ళీ ఇంచుమించు రోజు ఇదే పరిస్థితి. ఓ రోజు అక్కడ ఏదో తాడు ఉంది. ఆ తాడు నాన్నకు కనబడుతుందేమో అని ఏదో పైన కప్పేసింది, గొడ్లవి కప్పేస్తే అది మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేసరికి ఆ తాడు కనపడలే. దాన్ని భయం వేసేసింది పిల్లకి. పరిగెత్తుకుంటూ పప్పా అంటే అది మరాఠీది కదా, అది పరిగెత్తుకుంటూ పొలానికి వెళ్తుంది. వాళ్ళ నాన్న ఆ తాడు తీసుకుని చెట్టు కొమ్మకి వేస్తూ ఉంటాడు. ఆ పిల్ల ఎంత చూస్తే భలే బాధేస్తుంది. ఆ పిల్లని చూస్తే ముచ్చటేస్తుంది. నాన్న అని పరిగెత్తుకుని వెళ్తుంది అది. అంటే ఆయన ఏం చేస్తాడండి? ఊరు తీసుకుంటున్నాడా? ఆయన ఏమన్నారు? ఊరు తీసుకుంటున్నాడండి. ఇప్పుడు ఈ పిల్ల డౌట్ అదే, అక్కడికి వస్తున్నాను కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది అదే. అర్థమైపోయింది కదా. ఆ తోటని ఊరు తీసుకున్నాడు, వ్యవసాయం పండగ. అయితే ఈ పిల్లకి భయం ఏంటంటే, తాడు కనబడితే నాన్నకి పొలం పండట్లేదనే బెంగతో ఇలా చేస్తాడని ఆ పిల్ల తాడు దాచేస్తుంది. ఆయన ఓ రోజు కనపడలేదు, పిల్లకి టెన్షన్ వచ్చింది. పరిగెత్తి వెళ్ళేసరి నాన్న తాడేస్తున్నాడు. పరిగెత్తుకెళ్ళి నాన్న అని ఏడ్చేస్తున్నది. ఆయన పాపం చాలా కాముగా, ఏరా ఏమైందిరా అంటే, నాన్న
ఏం చేసుకోకున్నాను అని అంటది. లేదురా, నేను ఉయ్యాలు అడిగావు కదరా తల్లి, నీకు ఉయ్యాలు వేద్దామని తాడేసానంటే అప్పుడు నెమ్మదిస్తుంది ఈ పిల్ల అనుకోండి. అసలు మనకే చాలా బేజారు అయిపోతాం అది చూస్తే. ఆ పిల్లకి అంటే అది వీడియో తీసి ఎవరో సంస్థ వాళ్ళు, ఇది ఒక్క ఈ పిల్ల బాధ మాత్రమే కాదు, కొన్ని వందల వేల కుటుంబాల్లో పిల్లలు ఇలా భయపడుతున్నారు, నాన్న ఏమైపోతాడో వ్యవసాయంలో. మొన్న ఏదో తారీఖున తుఫాన్ వచ్చింది కదండి, అవును, ఏరియా అంతా మునిగిపోయిందండి. మునిగిపోయిందండి మొన్న ఈ మధ్య. మొన్న ఎప్పుడురా బా మా వ్యవసాయం అండి ఇలాంటి పాదులు పోయినాయి, మునిగిపోయినండి. ఇదే బతికింది కానీ మా బెండ పాదులు అండి, చిక్కుడు పాదులు పోని. అవి రాస్తేనంటే డబ్బులు రావన్నాడండి, రైతుకి రావంటున్నారండి. అవి అడగండి, వీళ్ళు ఊరిసేలు పడిపోయినండి. స్వర్ణ ఇదంటే పియ్యాలండి, ఇది పడదు ఎంత వచ్చినా దుమ్ము గాలి దుమ్ము వచ్చినా. ఇందులో ఇంకో రకం ఉందండి, అది పడిపోద్ది. ఆ పక్కన ఉంటదండి ఊరు పక్కనే, ఇది పియ్యాలండి, అది స్వర్ణ పడిపోతుంది. ఈ అబ్బాయిలు ఇద్దరుదండి, అన్న తమ్ముడు ఇద్దరు పడిపోయింది. ఈ 20 దగ్గర రాయించుకుంటే వచ్చి అంతమందిని రాశాడండి, రాదనే చెప్పాడు. రాదంటండి మరి ఏంటో. ఓహో, అంటే విషయం చెప్తాను మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇవేంటంటే మొన్న హైదరాబాద్లో వరదలు వచ్చినాయి. తిట్టకూడదు కానీ ప్రతి ఎదవ హైదరాబాదు వరదలు, హైదరాబాదు మునిగిపోయింది. మరి మునిగిపోయిన రైతుల గురించి నీకొద్దు, పాపం ఒక రైతు మునిగిపోయింది గురించి చెప్తున్నారండి. టౌన్ ఏరియా మునిగిపోయింది కోదండం చెప్పండి. విషయంలోకి వస్తాను చూడు. మాకు తిరుపతి కాడ కోదండం ఉన్నాడులే, ఆయన వ్యవసాయదారుడే పల్లె. అయితే విషయం ఏంటంటే ఈ మునిగిపోయిన పట్టణాలు చూపించారు కానీ ఓ రైతు అయితే పొలం అలా పడిపోయేసరికి స్వర్ణ వేసినట్టున్నాడు, మొత్తం బజ్జుంది అది. ఆయన పాపం కుప్పకూలిపోయాడు. నాన్న కుప్పకూలిపోడా మరి, కుప్పనొచ్చాల్సిన ప్లేసు పడిపోతే అవన్నీ చూపించరు. ఎందుకు చూపించరంటే పెట్టుబడి పెట్టాడు, మగత తగ్గదు. ఎకరానికి 30 బత్తాలు ఇవ్వాలండి 2 పంటలు. కానీ అది మగత ఒక బత్త కూడా తగ్గించాడు. ఈ పంట కాబట్టి మళ్ళీ బట్టలు ఇమ్మంటాడు తప్ప ఒక బత్త కూడా తగ్గించడండి రైతు. ఏనందరు చేయగల అతను. అర్థమైంది నాకు. నా బాధ, అతను అలా పడిపోతే ఎవడు పట్టించుకోలే. ఎందుకు పట్టించుకోలేదు చెప్పనా? ఎందుకు పట్టించుకోలేదంటే వాళ్ళకి ఎలక్షన్స్లో ఓట్లు వేయాల్సిన పని అవసరం రైతులతో లేదు. అదే మరి హైదరాబాద్లో అయితే GHMC ఎన్నికలు అవన్నీ ఉన్నాయి కాబట్టి మనిషికి ఇంటికి 5,000 10,000 ఇస్తున్నారట ఇప్పుడండి. అంటే ఎలక్షన్ వచ్చి ఓట్లు డబ్బులు ఇస్తారండి వాళ్ళు. కాదని నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏం తిందామని రైతుని నాశనం చేస్తేను? ఇదిగో ఈ దేశం బాగుపడింది, బాగుంది, అభివృద్ధి చెందిందని ఎప్పుడు చెప్పాలంటే రైతుల ఆత్మహత్యలు ఆగినప్పుడు, గోహత్యలు ఆగినప్పుడు మాత్రమే. ఇంకా అంగయ్య గారు చెప్పారు కదా, ఇక్కడ అది ఎన్ని దోడలుండేవి. ఇన్ని మాటలు ఎందుకు నాకు ఆయన చెప్తుంటే గుర్తొచ్చింది. ఇట్లా మా నాన్న చెప్పేవారు, వాళ్ళ తాతగారికి 250 ఎకరాలు ఉంటే ఈ ఆవులు బీడు భూములు ఉంటాయి కదా, సౌటి భూములు, వాటిలో 50-100 ఆవులు ఒక్కొక్క చోట కట్టేసేవాళ్ళు. ఒట్టి ఆవులు. ఎందుకు కడతారు ఒట్టి ఆవులు? అవి పాలేవో. ఏమంటే ఎందుకు సత్యాను కదా, ఎక్కడైతే ఆ చౌటి నేల ఉందో అక్కడ అవునా అలా కడితే భూమి సారవంతం అవుద్ది కదా. మనకు బాగా పండిద్ది. చాలా మందికి తెలియదు, ఆవు వలన పాలు వస్తాయి, నెయ్యి వస్తుంది, పెరుగొద్దు అంటారు. కానీ వాగ్భటాచార్యులు వారు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఆవు నుంచి వచ్చే దాంట్లో అత్యధికమైన విలువైనది ఏమిటంటే పేడ, మూత్రం. ఈ పెరుగు, పాలు, నెయ్యి ఇవన్నీ బోనస్, ఎక్స్ట్రాలు ఇవి. అలాంటి ఆవుల్ని అది పాలు ఇవ్వకపోయినా దాన్ని పోషించేవారు కడదాకా. ఎందుకు పోషించేవారు? అది ఉంటే దాని మూత్రం, దాని పేడ నీ పొలానికి బలం, నీకు వస్తుంది ఆహారం. అలాంటి ఆవులనేమో దూడలను అమ్మేస్తున్నారు. అది మగదూడ పుడితే చాలు చంపేస్తున్నారు. ఇప్పుడు మగదూడ ఎద్దు లేకపోతే ఇంకా ఆవులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆవులు లేకపోతే పాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆవు లేకపోతే పేడ లేకపోతే పొలంలో ఏమేస్తావు నువ్వు? కాబట్టే మన పెద్దలు చాలా స్పష్టంగా చెప్పారు, పాడి పంట. ఏదో పాట కూడా ఉందిగా, పల్లెటూరు మన భాగ్య సీమరా, పాడి పంటలకు కొదవలేదురా. రైతు నవ్వాలి. దూరం ఉండు. అయితే ఇప్పుడు ఎన్ని రోజులు అయింది పంట వేసి?
2 నెలలు మళ్ళీ ఎప్పటికి వస్తుంది దగ్గరికి వచ్చిందేమో 15 రోజులకి ఇది కాపు మొదలెడతా అదే అదే అది చూశాను అవును అవును అవును. ఇప్పుడు ఎవరు వెళ్తారండి? నాన్న ఇక్కడ నుంచి మళ్ళీ రాజమండ్రి వెళ్ళి రైలు ఎక్కి తిరుపతి వెళ్తాం, అంటే ఎల్లుండి వెళ్తాం, రేపు ఉదయం వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. రాజమండ్రి వెళ్తున్నారండి? అంటే కొంచెం అలాగా కొన్ని పల్లెటూర్లు కూడా వెళ్ళాలి. అదే ఇవాళ పెనుగొండ వెళ్ళి అక్కడ స్వామి ఉన్నారు, ఆయన చూసి రావాలి. అనుకోకుండా వచ్చాం, అసలు మీ ఊరు మా లిస్టులో లేదు, మీ ఊరి పేరు కూడా మాకు తెలియదు, అంటే మర్చిపోయాను. ఎప్పుడో 11 ఏళ్ళ క్రితం వచ్చాను అనుకో. నేను అనుకోకుండా మా శర్మ గారికి ఫోన్ చేశాను, భగవంతుడు ఇలా ఏర్పాటు చేశాడు మళ్ళీ రాముల దగ్గరికి. సంతోషంగా వస్తాం, ఎందుకు రాము? సంతోషంగా వస్తాం. పొలమే మన బలం, రైతే మన బలం. అయినా పూర్వం పొల్యూషన్ లేని వ్యవసాయం ఉండేది, ఇప్పుడు ఎక్కువ బండి వస్తుంది, నిజమే మంచిది, కానీ రైతులు చచ్చిపోతున్నారు. ఇంకా పంట ఎందుకు? అది పోనీ ఆ పంటలో ఏమైనా బలం ఉందా? అది తిన్నాక ఏమన్నా ఆరోగ్యం ఉందా? సత్తు ఉందా? అదండి, వ్యవసాయం చేసి పండలేదు అనుకోండి, పురుగు మందు అయితే రైతు చచ్చిపోతున్నాడండి. అదే పురుగు మందు చేను కొడుతున్నాడు, పురుగులు చత్తలేదండి. అంత అలా ఉందండి. చూడండి, పురుగు మందు చేను కొడుతుంటే పురుగు చత్తలేదండి చేనుకి, రైతు చచ్చిపోతున్నాడు తాగుతుంటే. అంటే రైతుని చంపడానికి ఆ పురుగు మందు పనికొస్తుంది. అంతేనండి, పురుగు మందు రైతుని చంపడానికి పనికొస్తుంది. అయినా పూర్వం ఇంకో విషయం ఏంటంటే, ఈ తూనికలు బాగా వచ్చాయి కదా, అవి వచ్చినప్పుడు దానికి మనకు ఒక అర్థం ఏమిటి? వానండి. అవునా? వాన ఇప్పుడైనా అంతేనండి. చాలా ఏళ్ళు అయిపోయింది మరి కదా. మట్టి బతుకులు, మట్టి పని చేయకపోతే ఎంత అదృష్టం ఉండాలి. ఇంకా లోతు చేయాలా? ఏదో నాన్నతో అలా వెళ్ళేవాడిని. ఊరండి? మా ఊరే. ఎవరైనా అలాగే చెప్తాను. అంటే శాస్త్రం ఏంటంటే మేము అమ్మని నాన్నని అన్నీ వదిలేస్తాం కదా, సో అందువల్ల ఇంకా వాళ్ళ పట్ల మాకు భక్తి, ప్రేమ, గౌరవం ఉంటుంది, కానీ ఇంకా వాటిని మళ్ళీ మనం తలుచుకోకూడదు అంటారా? ఊరంతా ఆ ఊరే మరి. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా మా కుటుంబం కదయ్యా, అంతే కదండి. మీరంతా మా బంధువులు కదయ్యా. ఇప్పుడు నన్ను ఎవరైనా శత్రువు అనుకోవచ్చు, నేను ఎవరిని శత్రువు అనుకోను. అందరూ నా వాళ్ళే కదా. నన్ను వాడు తిట్టినా సరే, వాడు నా వాడే. ఎందుకంటే ఆడి తెలుసుకుంటాడు, అది తర్వాత వాడి తెలుసుకుంటాడు. మనం కొన్ని నిజాలు చెప్తే వాళ్ళకి నచ్చకపోవచ్చు, తిట్టుకోవచ్చు, అయినా సరే వాడి మీద మనకు కోపం తెచ్చుకోకూడదు. అంతే నాన్న. చాలా సంతోషం నాన్న, సంతోషం. ఒకసారి మంత్రం చెప్పండి, మేము వెళ్ళాలి. ఇంకా ఇవాళ అసలే ద్వాదశి.